అనేక కుంభకోణాలు చేయడంతో కేసీఆర్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపారని, ప్రజలు ఎన్నికల్లో చీకొట్టారని, అయినప్పటికీ యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు భారత రాష్ట్ర సమితి పార్టీ కుట్రలు చేస్తుందని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఏ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ కూడా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను ఎప్పుడో వదిలిపెట్టిందని కూడా ఆరోపించారు. ప్రభుత్వం కుప్పకూలుతుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే ముఖ్యమంత్రి గాని లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ వెంట్రుక కూడా ప్రతిపక్ష పార్టీలలో పీకలేరని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓడించే దమ్ము, సత్తా బీజేపీకి గాని, బీఆర్ఎస్ కు గాని లేదని ఆయన ఎద్దేవా చేశారు. డైనమిక్ ముఖ్యమంత్రి, పాలమూరు మరియు నల్లమల ముద్దుబిడ్డ, ఒకవైపు రంగారెడ్డి జిల్లా కోసం, మరోవైపు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న సంగతి వాళ్ల కళ్లకు కనిపించడం లేదా అంటూ నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, ప్రజలు పాలకపక్షం పట్ల వ్యతిరేకత లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీల నాయకులు గుర్తించాలని కూడా ఏ మోహన్ రెడ్డితో పలికారు. రంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలోని ఒక మోడల్ గా తీర్చిదిద్దుతున్నారని కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని గాని, రంగారెడ్డి జిల్లాను గాని అభివృద్ధి చేయాలంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కూడా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది తాను చెబుతున్నది కాదని, చరిత్ర చెబుతున్న సజీవ సాక్ష్యమని కూడా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నాము. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో అనేక మార్పులు కూడా సంభవించడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఎడమ మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, చెప్పండి, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకు 18 నెలలు పరిపాలన చేస్తున్న టైం లోపల అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి, పండించిన పంటకు 500 బోనస్ ఇచ్చి, ఉచిత పథకాల మీద అన్నిటి మీద రైతులకు సబ్సిడీలు ఇచ్చుకుంటూ దేశంలోనే 29 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి ఇయ్యని విధంగా బడుగు బలహీన వర్గాల ఆకలి కేకలను చూసి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి, పాలమూరులో పుట్టిన ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆకలి తీర్చాలి అని ఫస్ట్ నిర్ణయము సన్న బియ్యం ఇచ్చి 2 పూటలు తిని బడుగు బలహీన వర్గాలు ఏ రోగాలు రాకుండా సంతోషంగా ఉండాలని తీసుకున్న నిర్ణయము రేవంత్ రెడ్డి గిన్నీస్ బుక్లో ఎక్కుతాడు అని నేను వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పథకం కావచ్చు, మిగిలిన సంక్షేమ పథకాలు, గ్యారెంటీలు, ఇవన్నీ ఫార్స్, అది అమలే కావట్లేదు అని చెప్తున్నారు ప్రతిపక్షం. ఇప్పుడు 9 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండు, ఎన్ని అమలు చేసిండు, ఎన్ని ఎగగొట్టిండు, ఐటీ గురించి కూడా పోల్చుకుంటే రేవంత్ రెడ్డి ఆర్థికంగా అప్పులు చేసిన రాష్ట్రాన్ని అప్పజెప్పినాక కూడా ఆర్థికంగా సరిదిద్దుకుంటూ, భూములు అమ్మకుండా, అప్పులు చేయకుండా, ఇన్కమ్ను పెంచి బయటికి వెళ్ళి కంపెనీలను తీసుకొచ్చి ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ రాష్ట్రాన్ని మంచిగా చేస్తున్న ముఖ్యమంత్రిని చూసి ఓర్వలేక ఈ ప్రతిపక్ష పార్టీ లీడర్లు కానిపోని వీడియోలు పెట్టి, టీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తం సోషల్ మీడియానే మొత్తం ఖరాబ్ చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ఇప్పటికైనా వాళ్ళు 3వ స్థానంలోకి పోయినరని గుర్తించకుండా కూడా ఇంకా అధికారంలో ఉన్నట్టుగా తప్పుడు వీడియోలు పెడుతున్నందుకు వాళ్ళు మళ్ళా ప్రతిపక్షంలో కూడా లేకుండా అవుతారేమో ఈ వచ్చే ఉప ఎలక్షన్లే కానీ, జనరల్ బాడీ ఎలక్షన్లనే కానీ టీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో లేకుండా చేస్తారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు అని నేనైతే ప్రజలలా తిరుగుతున్న ప్రజల అభిప్రాయాల మేరకు చెప్తున్నా. అంటే ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అన్ని అమలు అయినట్టేనా, జరుగుతున్నట్ట? ప్రతిపక్షాలకు కరెక్ట్ జనరల్ నాలెడ్జ్ ఉంటే
గవర్నమెంట్ మంచి చేసేటైటి గురించి కూడా కొంచెం చెప్తే వాళ్ళకి విలువ ఉంటుంది. ఇలా 200 యూనిట్లు ఎంతమందికి ఇస్తున్నాము, 500 గ్యాస్ సబ్సిడీ 50 లక్షల మందికి ఇస్తున్నాము, ఆరోగ్యశ్రీ ఎంతమందికి ఇస్తున్నాము, ఫీజు రింబర్స్మెంట్ ఎంతమందికి ఇస్తున్నాము, ప్రతి ఒక్క 6 గ్యారంటీలలో ఇప్పటికీ 5 గ్యారంటీలు కంప్లీట్ చేసి ఇంకా అదనంగా 2 ఎక్కువ ఇచ్చినాం. అవి చెప్పేది విడిచిపెట్టి ఇంకా చిన్నవి ఒక 2-3 ఉన్నాయి. అవి కూడా ఆర్థికంగా అయినాక ఇంకో సంవత్సరం లోపల 2 పింఛన్లు ఇచ్చేటి 4,000 ఇస్తామని చెప్పినాం. ఇంకా ఆడపిల్లలకు 2,500 ఇస్తామని చెప్పినాం. ఇంకా బుడ్డ పథకాలు ఒక 2-3 ఉన్నాయి. అవి కూడా ఆర్థికంగా అయినాక అవి కూడా ఇంకొక సంవత్సరం లోపల కంప్లీట్గా 6 గ్యారెంటీల కంటే ఇంకా అదనంగా 2 ఎక్కువ ఇచ్చి తెలంగాణ ప్రజల మన్ననలు పొందుతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం అని మీరు అంటున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సృష్టించింది వాళ్ళే, నిందిస్తుంది కూడా వాళ్ళే. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తోటి కేసీఆర్కి అప్పచెపితే 9 ఏళ్ల పరిపాలనలో 8 లక్షల కోట్ల అప్పు చేసి ఉన్న భూములమ్మి కాళేశ్వరానికి 75,000 పైసలు ఖర్చు పెట్టి అది కూలేశ్వరం చేసి అలా క్లారిటీ లేకుండా 2 పిల్లలు ఎట్లా కూలిపోతావా? ప్రతి ఒక్క ప్రాజెక్టు కట్టిన ఇలా 100 సంవత్సరాల నుంచి ఉన్నవి. కేసీఆర్ అంతా ఓన్, ఆయననే ఇంజనీరు, ఆయననే మేస్త్రి, ఆయననే ప్రగతి భవన్లో ఏం చేస్తుండయా కేసీఆర్ అంటే కాళేశ్వరం మీద స్కీన్ పెట్టుకొని చూస్తుండు, తట్టెడు మట్టి పడేది, తట్టెడు ఉసుక పడేది, పొద్దు లేసి దాని మీదే చూస్తున్నా అని చెప్పిండ్రు. అంత మంచిగా జనరల్ నాలెడ్జ్ ఉన్న కేసీఆర్ కట్టిస్తే 3 ఏళ్ళకి ఎట్లా కూలిపోతుంది పిల్లరు అని మేము అడుగుతున్నాం. అంటే ముఖ్యంగా ఈ గవర్నమెంట్ నిందించేది ఏంటంటే త్వరలో కూలిపోతుంది, ఈ ప్రభుత్వాన్ని నమ్మొద్దు అని ప్రతిపక్ష పార్టీ అంటున్న మాటలు. ఈ మాట రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాకనే 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి ఉండడు అని దుష్ప్రచారం చేసిరు. కానీ 3 నెలలు కాదు, ఇవాళకి 2 నెలలు కంప్లీట్ చేసుకుండు. కానీ రేవంత్ రెడ్డి ఎంటికే వీకలేరు, కాంగ్రెస్ పార్టీ ఎంటికే కూడా వీకలేరు. బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓట్లేసిన ప్రజలతోటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యిండు. కేసీఆర్ లేక బీజేపీలో లేక ఎమ్మెల్యేలను పైసలు ఇచ్చి కొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలేడు అని ఇప్పటికైనా ప్రతిపక్ష పనులు ఆ మాట అన్నందుకు తప్పయింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉండదు అన్నందుకు మాకు తప్పయిందని ఇప్పుడన్నా ముక్కు చెంపలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్తే మళ్ళీ 2 ఓట్ల 2 పార్టీలకు పడతాయి. అంటే ఇప్పుడు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా ఫ్యూచర్ సిటీ అని ఇట్లా వస్తుంది కదా, 4th సిటీ, దాని మీద మీ ఒపీనియన్? టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటు కేసీఆర్ ఫార్మా సిటీ అని పేరు పెట్టి మొత్తం హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దగ్గర ఫార్మా కంపెనీలు పెట్టి హైదరాబాదునే మొత్తం కాలుష్యం చేస్తామంటని ఆయన ఒక ప్లాన్ చేస్తే మా పాలమూరు రంగారెడ్డి ప్రజల అదృష్టం అనుకోవాలి. కేసీఆర్ను గద్దె దింపినాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసినాం, ఫార్మా సిటీని క్యాన్సల్ చేసినాం. ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ అని చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే భారత్ ఫ్యూచర్ సిటీ అంటే 29 రాష్ట్రాలలో బెస్ట్ సిటీ హైదరాబాద్, సికింద్రాబాద్, ఫస్ట్ చార్మినారు, ఆ తర్వాత సికింద్రాబాదు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ చేసిండు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి డైనామిక్ ముఖ్యమంత్రి భారత్ ఫ్యూచర్ సిటీ అని మా మహేశ్వరం కందుకూరు మండలంలో చేయబోతుండు. ప్రపంచ దేశాలలో ఉన్న ఏ పెద్ద కంపెనీ అయినా పొల్యూషన్ లేని కంపెనీ ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టించి, స్కిల్ యూనివర్సిటీ పెట్టించి, ఫ్యూచర్ సిటీ పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని 29 రాష్ట్రాలలో నెంబర్ 1 చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ 5 ఏళ్ల ముఖ్యమంత్రి కాడు, ఇంకా 30 ఏళ్ల ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉంటాడు అని కాంగ్రెస్ పార్టీ నుంచి నేను తెలియజేస్తున్నాను. అయితే ప్రత్యేకించి ముఖ్యంగా ఆర్థిక సవాళ్ళు,
ప్రభుత్వ సవాళ్ళు, అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీలో సవాళ్ళు, వీటన్నింటినీ అధిగమించే శక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. ఇప్పుడు మహేశ్వరం మండలంలో ఫీచర్ సిటీ ప్రకటించక ముందుకు 1 ఎకరా ₹1 కోటి ఉండే. ఇప్పుడు కందుకూరు మండలంలో 330 ఫీట్ల రోడ్డు పోటీ 20 కోట్లు అంటే ఎకరా ఇస్తలేరు. అంటే 1 ఎకరం బడి 20 కోట్లు వేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ను కిందికి పడేసిన ముఖ్యమంత్రి ఈ ప్రతిపక్ష పనులు జవాబు చెప్పాలి. ఆర్థికంగా భూములు అమ్మకుండా చదువుకున్నోళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ విద్యాశాఖ మంత్రిగా ఉండి కేసీఆర్ 9 ఏళ్ళు పట్టించుకోకుంటే కూడా ఇలా స్కాలర్షిప్లు పెంచి డైటరీ ఛార్జీలు పెంచి ఒక్కొక్క దగ్గర 25 ఎకరాలలో ఒక్కొక్క బీసీ హాస్టళ్లకు ఇప్పుడు స్కూల్ కట్టించుకుంటూ 10,000 కోట్లు ఖాళీ విద్యాశాఖ మీదనే నిన్న చెప్పిండు మీటింగ్లో. 18 నెలల లోపల విద్యాశాఖ పని మీద 40,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్టని చెప్పిండు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి విద్య, వైద్యం, ఇంకో 2-3 చిన్న చిన్న పథకాలు పక్కకేటైనా సరే విద్యను, వైద్యాన్ని పశు స్థానంలోకి తీసుకుపోతాడు జనరల్ నాలెడ్జ్ ఉన్న ముఖ్యమంత్రి అని ప్రజలైతే నమ్ముతున్నారు. అంటే మీ సొంత జిల్లా రంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి అని పేరు పెట్టిన తర్వాత ఇది గణనీయంగా అభివృద్ధి చెందిందనే ఒక మాట ఉంది. దాని మీద మీ అభిప్రాయం? రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు చుట్టుముట్టు ఉండి తెలంగాణ రాష్ట్రానికే ధనిక జిల్లా అంటే రంగారెడ్డి జిల్లా అని మొదటి నుంచి పేరుంది. ఇప్పుడు కూడా ఇంకా ప్రత్యేకంగా సపరేట్ అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, కందుకూరు మండలం ధనిక రాష్ట్రంగా ఈ జిల్లా పేరు మాత్రం 100 ఏళ్ల దాకా కూడా ఇంకా ముందుకే పోతుంది కానీ ఇంకకు రాదు. రంగారెడ్డి జిల్లా పేరు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ధనిక జిల్లా అని ఎప్పటికి ఉండిపోతుంది అని నా అభిప్రాయం. అంటే మీ సొంత నియోజకవర్గం మహేశ్వరం కానీ లేదా సొంత జిల్లా సంబంధించి రంగారెడ్డి ముఖ్యమంత్రిలో మీరు ఏమన్నా ప్రస్తావించదలుచుకుంటారా? మా పక్క జిల్లా రంగారెడ్డి జిల్లా కాకుండా మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రిగా ఉండి మా రంగారెడ్డి జిల్లాను కందుకూరు మండలం, మహేశ్వరం మండలాన్ని భారత్ సిటీగా, టీచర్ సిటీగా ప్రకటించి దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నందుకు మేము రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఓట్లేసే ప్రజలము, ఆల్ పార్టీ లీడర్స్ గర్వంగా ఫీల్ అవుతున్నాం. తర్వాత ముఖ్యంగా పార్టీ పటిష్టత కానీ ప్రభుత్వ పటిష్టతకు మీకున్న మీరు చాలా రంగారెడ్డి జిల్లా అంటే ప్రభుత్వాన్ని కానీ పార్టీ ముఖ్యమంత్రి కానీ మీరు ఏం ప్రస్తావించదలుచుకుని నేను చెప్తాను. మహబూబ్నగర్ జిల్లాలో కొండారెడ్డి పల్లెలో పుట్టిన ఒక నల్లమల్ల ముద్దు బిడ్డగా ముఖ్యమంత్రి అయ్యి మా రంగారెడ్డి జిల్లాను, కందుకూరు మండలాన్ని, మహేశ్వరం మండలాన్ని ఒక ఫీచర్ సిటీ, భారత్ బయోసిటీ అని పేరు పెట్టి తెలంగాణ రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లాను ధనిక జిల్లాగా చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి రంగారెడ్డి జిల్లా ఓట్లేసే ప్రజల నుంచి, ఆల్ పార్టీ లీడర్స్ నుంచి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చివరిగా స్థానిక సంస్థల్లో ఎట్లా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా? స్థానిక సంస్థలు ప్రతిపక్షాలు చేసే విమర్శలను ప్రజలు పట్టించుకుంటలేరు. తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం దీని సంతోషంగా ఉన్నారు. గ్యాసు ఉచితంగా, గ్యాసు, కరెంటు, ఫీజు రింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు, రుణమాఫీ ఇవన్నీ ఇచ్చినందుకు రైతులు మాత్రము, ఓట్లేసే ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ జనరల్ బాడీ ఎలక్షన్లలో ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, జూబ్లీ హిల్స్ ఉప ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఎంపీటీసీలను, జడ్పీటీసీలను కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ప్రతిపక్ష పొల్లు అనుకున్నంత ప్రజలల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు. కావాలని సోషల్ మీడియాలో ఉదరగొడుతుర్రే తప్ప ప్రజలల్లో బీజేపీ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలల్లో స్పందన వస్తలేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు మోహన్ రెడ్డి గారు. కెమెరామెన్ ఆకుల నరసరావుతో ఉప్పు వీరాజనేలు, రంగారెడ్డి జిల్లా.